నమస్కారం. ప్రొఫెసర్ మత్స్యరాజ హరగోపాల్. 21 జూలై 2021. ఆ రోజు మా నాన్నగారు బ్రహ్మశ్రీ లక్ష్మీకాంతరావు బాబా గారి 99వ జయంతి సందర్భంలో వారిని స్మరిస్తూ నేను వ్రాసిన వ్యాసాన్ని మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను. అయితే ఈ సందర్భంలో వారు బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి ఒక్కొక్క కోణ నుంచి ఒక్కో విధంగా చూడవచ్చు. ప్రస్తుతం నేను ఒకసారి మా నాన్నగారితో మాట్లాడినప్పుడు భూదానోద్యమ సమయంలో వారు వినోబా భావే మన రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు వారితో కలిసి ఒక నెల రోజుల పాటు పాదయాత్ర చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారు మాటల్లోనే నాకు కొన్ని అప్పటి జరిగినటువంటి విశేషాలు తెలియజేశారు. అవి మీతో పంచుకుంటారు. అయితే వినోబా భావే గారి భూదానోద్యమం మన యువతరానికి ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటిది. మొత్తం దేశంలోనే కూడా ఈ ఉద్యమం మొట్టమొదటిగా ప్రథమంగా మన రాష్ట్రం అప్పుడంటే నానాటి నైజాం రాష్ట్రంలో ప్రారంభమైంది. అయితే మన రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామం నుంచి అది 1952లో ప్రారంభమైంది. అప్పటికి నిజాం రాష్ట్రము చేసి మన నిజాం నుంచి మనము విముక్తులైనాము. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండింది, తెలంగాణ రాష్ట్రం అనుకోండి. అయితే అప్పుడు హైదరాబాద్ నుంచి పోచంపల్లి గ్రామం నుంచి ప్రారంభమైనటువంటి ఈ భూదాన యాత్ర 1954లో అప్పుడు పాలమూరు జిల్లా అంటే మహబూబ్నగర్ జిల్లా పర్యటన జరిగినటువంటి సందర్భంలో మా నాన్నగారు వినోబా భావే గారితో కలిసి నెల రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర సందర్భంగా వేలాది ఎకరాల భూమిని కూడా వివిధ గ్రామాల ప్రజలు మన వినోబా భావే గారికి దానపూర్వకంగా ఇచ్చారు కూడా. మా నాన్నగారు కూడా 800 పైగా ఎకరాలు కూడా దానం చేశారు. ఆ సందర్భంలో మా నాన్నగారు ఆనాటి పాలమూరు జిల్లా పరిగి పట్టణంలో వాస్తవ్యులు. ఆ భూదానోద్యమంలో మా నాన్నగారు కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. నిజాం రాష్ట్రంలో కూడా అప్పటి నైజాం ప్రభుత్వ వ్యతిరేకంగా కూడా పోరాడారు. తర్వాత జాతీయ కాంగ్రెస్లో కూడా చురుకుగా పాల్గొన్నటువంటి సందర్భం అది. అయితే మా నాన్నగారి మాటల్లోనే వాళ్ళు ఏమన్నారంటే, వినోబా భావే వెంబడి ఒక నెల పాదయాత్ర జరిగింది. ప్రతిరోజు వారి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, ఉదయం 3 గంటలకు ప్రారంభమవుతుంది కార్యక్రమం, రాత్రి 10 గంటల దాకా నిర్విరామంగా కొనసాగేదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామాన్ని వాడు సందర్శించేవాళ్ళు. ఆయన మాటల్లో అయితే 4:30కు ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తే వాళ్ళు ఉదయం 8-9 గంటల ప్రాంతాన్ని సందర్భంలో వారు వేరే ఊరికి చేరుకునేవాళ్ళు. అక్కడ కార్యకర్తల సమావేశము, భూదాన పత్ర సేకరణ జరిగేటువంటిది. అయితే ఆయా గ్రామాల్లో ఉండేటువంటి వారితో సాయంత్రం పూట చర్చాగోష్ఠి కూడా నిర్వహించేవాళ్ళు. సాయంత్రం జరిగినటువంటి చర్చాగోష్ఠిలో భూదానోద్యమము, భూదాన క్రాంతి, భగవద్గీత విశేషాలు, భగవద్గీత బోధనలు అనుకోండి, వాటిపై వినోబా భావే గారు ప్రతిరోజు ఉపన్యాసం ఇచ్చేవారట. హైదరాబాద్ నుంచి ఈ యొక్క పాదయాత్ర బయలుదేరింది. ఇప్పుడు నందిగామ, షాద్నగర్, మొగిలిగిద్ద, కొందుర్గు, ఎలికచెర్ల, కుల్కచెర్ల, వెన్నెచేడు, పరిగి, గుండుమాల్, మద్దూరు మొదలైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు నెల రోజులకు పైగా పాదయాత్ర జరిపినారు. దాదాపు 10-15 కిలోమీటర్లు ప్రతిరోజు నడిచేవాళ్ళు వాళ్ళు. అయితే పాదయాత్ర
జడ్చర్ల మార్గంగా వాళ్ళు కూడా పాదయాత్ర సాగించారు. పరిగి తాలూకాలో 1300 ఎకరాల భూదానం జరిగింది. దాంట్లో 800 ఎకరాల భూమి మా నాన్నగారు భూదానోద్యమంలో అప్పుడు వినోబా భావేకి దానం చేశారు. దానం చేసినటువంటి సందర్భంలో వారికి స్మరణికగా నాన్నగారి విగ్రహం కూడా ఇప్పుడు పరిగి తాలూకా తహసీల్దార్ ఆఫీసులో ఏర్పాటు చేయబడింది వారి నిర్యాణం తర్వాత, మా నాన్నగారి నిర్యాణం తర్వాత. అయితే వీళ్ళు ఈ యొక్క భూదానోద్యమంలో ప్రతిరోజు ప్రతి గ్రామానికి వెళ్ళేవాళ్ళని చెప్పాం కదా. అయితే ఆ గ్రామంలో సంబంధించినటువంటి అప్పటి రెవెన్యూ ఇన్స్పెక్టరు, పట్వారీ వాళ్ళు కూడా పాల్గొనేవాళ్ళు. సర్వోదయము, స్వదేశీ, తర్వాత ఖాదీ పరిశ్రమ లేక గొప్పతనము, భూదాన్, గ్రామదాన్, స్వరాజ్ ఇలాంటి అంశాలపైన ప్రతిరోజు సాయంత్రం పూట ఆయన వినోబా భావే గారు తన ఉపన్యాసాలని చేసేవాళ్ళు. ఆ విధంగా ఆయన ఇక యువతరాన్ని ఉత్తేజితులు చేశారు. ఏ గ్రామం సమస్య కూడా అదే గ్రామంలో కూడా ఆయన పరిష్కారం కావాలని సూచించేవాళ్ళు. గ్రామం ఉండేటువంటి సమస్య బయటికి వెళ్ళకూడదు, అది ఆయన సిద్ధాంతం. అయితే రామరాజ్య స్థాపనలో యువతరము గ్రామ స్వరాజ్యం, దాన్ని స్వరాజ్యం అనేవాళ్ళు. ఆయన వినోబాజీ నొక్కి చెప్పేవాళ్ళు. సమాజ సేవ కోసం అని చెప్పేసి యువ కార్యకర్తలు ముందుకు వచ్చేవాళ్ళు కూడా ఆ రోజు. జీవన్దాన్ ప్రణాళిక ద్వారా తన మొత్తాన్ని సమయాన్ని కూడా ఈ కార్యక్రమానికి వినియోగించుకోవాలని చెప్పేసి ఎంతోమంది ముందుకు వచ్చారు భూదానోద్యమంలో ఆనాడు. అయితే జాతీయంగా బీహార్ రాష్ట్రంలోని గయాలో ఈయనకి నిర్ణయం తీసుకోబడింది. ఆ నిర్ణయం ప్రకారంగా వినోబా భావే మన రాష్ట్రం సందర్శించినప్పుడు మా నాన్నగారితో పాటు మిగతా వాళ్ళు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. ఆ యొక్క వినోబా భావే గారి సాన్నిధ్యంలో జరిపినటువంటి పదయాత్ర, సాన్నిధ్యంలో గడిపినటువంటి సమయము, ఆ 30 రోజులనండి, ఆ నెల రోజులు తన జీవితంలో ఎప్పుడు కూడా మరలేనటువంటివి, తన యొక్క జీవన విధానం పైన ప్రభావితం చేసిందని చెప్పేసి మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. సరే, ఉదయం 4:30కి అంటే వాళ్ళు 3:30 గంటలకు లేచేవాళ్ళు. 4:30 గంటలకి ప్రార్థన, తర్వాత గీతాపఠనం జరిగేది. తర్వాత పాదయాత్ర, గ్రామసభ, ఈ నెల రోజున జరిపినటువంటి అనుభవము మా నాన్నగారి జీవితం పైన కూడా ప్రభావితం చేసింది. స్వాతంత్ర ఉద్యమ కాలంలో కూడా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. దాంట్లో మా నాన్నగారు కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. మా నాన్నగారు పరిగి పట్టణం యొక్క మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు. విశ్వ హిందూ పరిషత్ హైదరాబాద్ జిల్లా ఉండేది, అప్పుడు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు ఆ సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. తర్వాత ఆ యొక్క అనుభవం ద్వారా వారు శిష్య బృందం కూడా తర్వాత వేలాది శిష్య బృందం ఏర్పడ్డారు. వారితో రాకమచర్ల సత్సంగాలు జరిపారు. రాకమచర్ల క్షేత్రం మా యొక్క పరిగి దగ్గర సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రము. అక్కడ వేలాది గీతాయజ్ఞాలు కూడా జరిపించినటువంటి మహానుభావుడు మా నాన్నగారు. అయితే ఆయన 90వ జన్మదినోత్సవాల సందర్భంలో, మా నాన్నగారి 90వ జన్మదిన సంవత్సరాల్లో వారి భక్తులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు రాకమచర్ల శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో చాలా ఘనంగా నిర్వహించారు. పరిగి పట్టణంలో స్థానిక శాసనసభ్యులు, తర్వాత అక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా మా నాన్నగారి ఈ యొక్క భూదానోద్యమ స్ఫూర్తి నుంచి వారు కూడా ఎన్నో అనుభవాలు నేర్చుకున్నారు. వారంతా కూడా నాన్నగారిని సన్మానించి వారం దానం చేసినటువంటి భూమి వివరాలతో పాటు కూడా వారు నిలువెత్తు విగ్రహాన్ని పరిగి పట్టణం కార్యాలయంలో నెలకొల్పినారు. ఈ సందర్భంలో మా నాన్నగారు శ్రీ లక్ష్మీకాంతరావు బాబా గారి జీవితంలో కొన్ని విశేషాలు క్లుప్తంగా మనవి చేస్తాను.
ఆయన ముఖ్య ఘట్టాలనుకోండి బహుముఖ ప్రజ్ఞాశాలని చెప్పాను ఇంతకుముందే. అయితే ఈ సందర్భంలో మనం ఎక్కువ సమయం తీసుకోకుండా ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, వారు పరిగిలో, మహబూబ్నగర్లో, తర్వాత హైదరాబాద్లోని సిటీ కళాశాలల్లో తన యొక్క విద్యాభ్యాసం జరిపారు. ఆయన ఉర్దూ, తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో ధారాళంగా మాట్లాడేవారు, రాసేవారు కూడా. సంస్కృతము తర్వాత లా పరీక్షల్లో కూడా పాస్ అయ్యారు, అంటే న్యాయ విద్యను అభ్యసించారు కూడా. సంస్కృతం అనేటువంటిది వారు హైదరాబాద్లోని మన అక్కడ కళాశాలలో వారు సంస్కృత అభ్యాసం కూడా చేశారు, సీతారాం బాగులో. తర్వాత ఈ వందే మాతరం ఉద్యమంలో, తర్వాత నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు అప్పుడు. ఎందుకంటే నాన్నగారు అప్పుడు 30-40 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు. చాలా చురుగ్గా చేశారు కూడా. ఇప్పటికి కూడా వాళ్ళు, మా ఊరి ప్రజలు, మిగతా వాళ్ళు కూడా అవన్నీ జ్ఞాపకం చేసుకుంటారు. రాజకీయ రంగంలో కూడా ఆయన ఆనాటి ముఖ్యమంత్రులు బూరుగులవాడు మాడపాటి హనుమంతరావు గారు, బూరుగు రామకిషన్రావు, మాడపాటి హనుమంతరావు గారు, తర్వాత ఆనాడు ముఖ్యమంత్రిగాను ప్రధానమంత్రిగాను కూడా తర్వాత చేసినటువంటి పివి నరసింహారావు గారితో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఈ సందర్భంలో ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. మా నాన్నగారు ఒకసారి 1970లో అనుకుంటాను నేను, అప్పుడు పివి నరసింహారావు గారు మన రాష్ట్ర విద్యాశాఖ మాత్యులుగా ఉన్నారు. నేను అప్పుడే ఎంఎస్సీ కూడా చేశాను. తర్వాత ఆయన అప్పుడు హిమాయత్ నగర్లో తన ఇంట్లో ఉండేవాడు పివి నరసింహారావు గారు. ఒకసారి మా నాన్నగారు ఆయన దగ్గరికి వెళ్ళి కలవమన్నారు ఏదో విషయంలో సందర్భంలో. ఆనాడు నేను ఆయన దగ్గరికి పివి నరసింహారావు గారి ఇంటికి వెళ్ళాను. వారు నాన్నగారి పేరు చెప్తేనే చాలా ఆప్యాయంగా, ఎంతో చాలా మిత్రత్వాన్ని వెలుబుచ్చుతూ ఆయన పివి నరసింహారావు మా నాన్నగారి గురించి వాకప్ చేశారు. వారు కలిసి పనిచేసినటువంటి సందర్భాలను కూడా జ్ఞాపకం చేసుకున్నారు ఆయన. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ సందర్భంలోనే అక్కడ మన వివేకానంద స్మారక సమితి కన్యాకుమారి, అప్పుడు ఆయన ఏకనాథ్ రానడే గారు కూడా ఉన్నారు అక్కడ. వారితో కూడా నాకు పరిచయం ఏర్పడింది. అంటే మా నాన్నగారి ద్వారా అప్పుడు పివి నరసింహారావు గారిని సందర్శించడం, ఏకనాథ్ రానడే గారితో కూడా పరిచయం ఏర్పడడం, తర్వాత నాకు వివేకానంద స్మారక సమితి జీవన సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కాలంలో. కాబట్టి పివి నరసింహారావు గారితో ఆయనకు సన్నిహిత సంబంధం ఉండేది ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ వ్యవహారాల్లో కూడా. తర్వాత ఈ యొక్క రాజకీయ, సామాజిక, ధార్మిక సంస్థల్లో ఎన్నో సంబంధాలు ఉండేవి ఆయనకి. తర్వాత ఈ కాలంలో అంటే 1960 తర్వాత వారు తమ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మికత వైపు మళ్లించారు. రామాయణము, భారత భాగవతాది గ్రంథాలపైన వారు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. అప్పుడు దాదాపు ఈ యొక్క రాజకీయాలకంతా స్వస్తి చెప్పారు. 1970 ప్రాంతాలు అనుకోండి, 69-70 ప్రాంతం నుంచి. అయితే ఆ సందర్భంలో రాకమచర్లని చెప్పాను, ఆ యొక్క యుగానంద లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని వారు తమ యొక్క తపోభూమిగా ఏర్పరచుకొని వేల కొలది ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు అక్కడ. ఇప్పటికి కూడా అక్కడ మా నాన్నగారి యొక్క లక్ష్మీకాంతరావు బాబా సేవాశ్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తులు. అక్కడ కూడా ఇప్పటికి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాకమచర్లలో యొక్క భజన సత్సంగ మండలికి కూడా వారు మార్గదర్శనం చేసినటువంటి వాళ్ళు. అక్కడ దగ్గరలోనే ఉమ్మెంతాల అనేటువంటి వెంకటదాసుల వారి పీఠం ఉంది. దాని అభివృద్ధి కూడా ఎంతో ప్రయత్నం చేశారు. పరిగిలో ఆనాడు ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండింది. మా నాన్నగారు చైర్మన్ అయిన తర్వాత, మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు ఆయన ప్రాథమిక ఉన్నత పాఠశాల, తర్వాత ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ఉన్నత పాఠశాల నుంచి నేను హై స్కూల్ అంటే 11వ తరగతి ఆ యొక్క 1963లో నేను ప్రథమ స్థానంలో ఉండి, అంటే ప్రథమ శ్రేణిలో, అంటే ఆ యొక్క స్కూల్లో కూడా ఫస్ట్ వచ్చేసినాను నేను. ఆ సందర్భంలో ఆ యొక్క విద్యా వికాసానికి ఆయన ఎన్నో సేవలు చేశారు మా నాన్నగారు. పాఠశాల కూడా ఏర్పాటు చేశారు, అప్పుడు స్థలం ఏర్పాటు చేశారు. ఈ యొక్క
సరస్వతి శిశు మందిరం కూడా ఆయన పరిగిలో ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. మన నాన్నగారి విశేషాలు చెప్పుకోవడం చాలా ఉంటుంది. ఆనాడు 1960లో నేను అప్పుడు అక్కడ పరిగిలో సర్దార్ వాచనాలయం ఏర్పాటు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జ్ఞాపకార్థం అంటే లైబ్రరీ. దానికి ఎంతో కృషి చేశారు. అప్పటి ఉండేటువంటి మా యొక్క విద్యార్థులు కూడా చాలా దాన్ని ఎంతో వైభవంగా, ఎంతో ఉత్సాహంగా దాంట్లో పాల్గొని గ్రంథాలయ ఉద్యమానికి కూడా మా నాన్నగారు అప్పటి జిల్లా గ్రంథాలయ సంస్థ యొక్క అధ్యక్షుడు కూడా పనిచేశారు. తర్వాత విద్య, వైద్యశాల కూడా పరిగి మా నాన్నగారి ఆ యొక్క చైర్మన్గా ఉన్నప్పుడే అక్కడ ఏర్పాటైపోయింది. తర్వాత ఈ యొక్క అనేక సాహితీ సాంస్కృతిక సంస్థలతో కూడా వారికి అవినాభావ సంబంధం ఏర్పడేసేసి తన యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా సమయం వృధా చేయకుండా ఏదో విధంగా సత్కార్యాలతో ఆయన మునిగి ఉండేవాడు. అందుకనే ఈ భక్తులు అనేవాడు, ఆయన మానవీయత నుండి మానవుడు దివ్యత్వం వైపు సాగాలన్న తపన, మానవీయత నుండి మానవుడు దివ్యత్వం వైపు సాగాలన్న తపన ఆయనలో ఎంతో ఉండేది. అందుకుగాను వ్యాసుల వారి నుంచి, వ్యాస మహర్షి నుంచి వివేకానందుల వారు కూడా అందరూ కూడా వారు మహానుభావులే. వారు ఉద్బోధించినటువంటి మార్గంలో మనం కూడా ప్రయాణం చేయాలని చెప్పేసి మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు. వారు తమ 93 సంవత్సరాలు వారు జీవించారు. తర్వాత వారి స్మారకార్థం తహసీల్దార్ కార్యాలయంలో విగ్రహం ఇప్పుడు ఉంది కూడా. పరిగి పట్టణంలో వారి యొక్క చితా స్థలి వద్దనే బాబాగారి స్మృతివనం కూడా ఏర్పాటు చేయబడింది. తర్వాత ఆయన జీవించినంతకాలము దాదాపు 20-25 సంవత్సరాల పాటు చివరి దశలో ఈ యొక్క హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగరు ఆ ప్రాంతంలో ఒక్కొక్క గ్రామాల్లో ఆయన పాదయాత్ర చేసేవాళ్ళు రాత్రిపూట. ఎందుకంటే అక్కడంతా కూడా చిరు వ్యాపారులు, వ్యవసాయదారులు వాళ్ళంతా కూడా దినమంతా కూడా బిజీగా ఉండేవాళ్ళు తమ యొక్క కార్యక్రమాల్లో, తమ యొక్క వ్యాపకాల్లో. కాబట్టి వాళ్ళు రాత్రిపూట వాళ్ళని ఈ యొక్క సత్సంగం అనండి, భజన అనండి, గీతోపదేశం అనండి, ఆ విధంగా ఆయన సాయంత్రం పూట తన కొంతమంది శిష్యులతో పాటు వెళ్ళి కేవలము కాలినడక ద్వారా ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళేసేసి ఆయన ఎన్ని సత్సంగాలు నిర్వహించారు. ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. ఈనాడు కూడా దాదాపు వందలాది గ్రామాల్లో అక్కడంతా చుట్టుపక్కల విష్ణు సహస్రనామము, భగవద్గీత, హనుమాన్ చాలీసా, ఇవి శ్రీరామ జయరామ జయ జయరామ ఉత్సవాలు, ఇవి శ్రీరామనామాలు, ఇవి ఇప్పటికి కూడా అవి నడుస్తున్న వాళ్ళు కంఠస్థంగా వస్తాయి. విష్ణు సహస్రనామం, భగవద్గీత కంఠస్థంగా ఈనాడు యువతులు కూడా వాళ్ళు కంఠస్థంగా చెప్తున్నారంటే మా నాన్నగారి యొక్క ఆశీర్వచనాలని చెప్పి నేను ఈ సందర్భంలో మనవి చేస్తున్నాను. కాబట్టి ముందు మనవి చేసినట్టుగా ఇప్పుడు వచ్చేటువంటి ఈ నెల అంటే ఇప్పుడు ఈ జూలై నెల 21వ తేదీ వారి యొక్క 99వ జయంతి. ఈ సందర్భంగా వారిని స్మరిస్తూ వారు మనకు చేసినటువంటి మార్గదర్శనం మనము వారి యొక్క ఉపదేశానుసారం నడుస్తూ మనము మన జీవితాలను ధన్యం చేసుకుంటే వారికి మన నిజంగా కూడా ఈ సందర్భంలో మనం నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాము. వారిని స్మరించుకుంటూ వారికి మళ్ళీ మా నాన్నగారికి, లక్ష్మీకాంతరావు బాబా గారికి, మా తల్లి అనసూయ దేవి గారికి వారి పాదాభివందనాలు చేస్తూ సమర్పిస్తున్నాను. ఎందుకంటే మా యొక్క నాన్నగారి ఏదైతే ఈ యొక్క భక్తి ఉద్యమాలనండి, రాజకీయాలనండి చాలా చురుగ్గా పాల్గొన్నారో దానికి వెనుక ఉండి నడిపించినటువంటిది మా తల్లి. ఆమె ఇంటి యొక్క బాధ్యతలన్నీ వహించినందువల్ల మా నాన్నగారు కూడా కొంత సమయం ఎంతో కేటాయించేసి బయట తిరిగేవాళ్ళు. ఎందుకంటే గృహిణి గృహముచ్యతే, గృహిణి సరిగ్గా ఉంటేనే ఏ పురుషుడైనా కూడా ముందుకు సాగుతాడు. అందుకని చెప్పి మా తల్లి కూడా అనసూయాదేవి గారికి కూడా పాదాభివందనాలు చేస్తూ మా నాన్నగారిని మళ్ళీ స్మరించుకుంటూ మీ ముందు ఈ యొక్క 99వ జయంతి ఈ నెల 21, 2021లో
వారిని మళ్ళీ స్మరిస్తున్నాను. మీరందరికీ కూడా ఆ సందర్భంలో వారికి నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓం నమో నమః.